మారిన దొంగలు. దేవగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. ఆయన కోటలో చాణక్యుడు ఓ విభాగంలో పనిచేసేవాడు. ఒకసారి మహారాజు కొన్ని దుప్పట్లు అతనికిచ్చి వీటిని రాజ్యంలో ఉండే పేద ప్రజలకు పంచిపెట్టు అని చెప్పాడు. అలాగే అంటూ జవాబిచ్చి వాటిని ఎడ్ల బండిలో తీసుకొని ఇంటికి బయలుదేరాడు చాణక్యుడు. ఇదంతా ఓ దొంగల ముఠ గమనించింది. అవసరం ఉన్నా లేకపోయినా దొంగతనం చేయడం ఆ ముఠాకు బాగా అలవాటు. వాళ్ళు ఎలాగైనా వాటిని దొంగలించి అమ్మేసుకోవాలని అనుకున్నారు. అందుకే ఇంటికి వెళ్ళే వరకు చాణక్యున్నే అనుసరించారు. ఇంటికి చేరుకున్న చాణక్యుడు ఆ దుప్పట్లను ఇంటి వరండాలో పెట్టాడు. కాసేపటికి వాళ్ళమ్మ తాను ఒక చాప పరుచుకొని పాత చిరిగిన దుప్పట్లు కప్పుకొని నిద్రపోతున్నారు. దాంతో ఆశ్చర్యపోయిన దొంగలు అదేంటి, తన దగ్గర అన్ని కొత్త దుప్పట్లు ఉన్నా కూడా అలా చిరిగినవి కప్పుకుంటున్నారు అని చర్చించుకోసాగారు. వెంటనే వెళ్ళి చాణక్యుని పిలిచి, అయ్యా, ఒక పని మీద వెళుతూ చీకటి పడడంతో ఇక్కడ ఆగాం. అయినా మీరేంటి ఇంటి ముందు అన్ని దుప్పట్లు పెట్టుకొని ఇంత చలిలో కూడా చిరిగిన దుప్పట్లు కప్పుకున్నారని అడిగారు. ఇవి మహారాజు ఊరిలో అత్యవసరమైన వాళ్లకు పంచమన్నారు. మా దగ్గర కనీసం చినిగిన దుప్పట్లు అయినా ఉన్నాయి. అవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయాన్నే వెళ్ళి పంచాలి వాటిని, అక్కడ పెట్టాను అని బదులించాడు చాణక్యుడు. ఆ మాటలు విన్న దొంగలు, నన్ను క్షమించండి, మే నలుగురం ఈ దుప్పట్లు దొంగలించడానికే వచ్చాం. కానీ మేము చేసేది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయమంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కష్టపడి పని చేసుకొని జీవితం కొనసాగించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.